ఒక రచయిత రాస్తే బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఓకే రైట్. కృష్ణాయన గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కృష్ణాయన గారు గుడ్ ఈవినింగ్ సార్. సోమనాయుడు గారు నమస్తే. నమస్కారం. మీకు మావిగన్ నచ్చిందా అమరావతి నచ్చిందా సార్? ఇప్పుడు మావిగన్ అని అన్న తర్వాత నవ్వనోళ్ళు అయితే ఎవరు ఉంటారని నేను అనుకోవటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా బాగా నవ్వుకుంటున్నారు, నో డౌట్. ఇక్కడికి వచ్చిన డిబేట్ లోకి వచ్చిన చిన్నప్పరెడ్డి గారు ఖచ్చితంగా మావిగన్ అంటే తప్పే ఉందని ఆయన అంటాడు. కానీ ఎందుకు వారు కూడా లోపల నవ్వుకుంటున్నారు? అది నవ్వుతున్నారు చూసారా? ఏంటంటే నవ్వుతున్నారు చూసారా? చిన్నప్పటి గుంటూరుకు రాజధాని వస్తున్నందుకు సంతోషిస్తున్నా. ఓకే ఓకే డెఫినెట్ గా సంతోషిస్తా, 100 సార్లు చెప్తా. లోపల నవ్వుతున్నారండి మీరు కూడా. మీరు కంటిన్యూ చేయండి సార్. ఈ మావిగన్ ఏంది, ఈ వ్యవహారం ఏంది, అసలు మావిగన్ అంటే ఏంది అని ఆయన నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అని కలుపుకోండి. నేను అనుకుంటున్నాను ఆయన మావిజన్ అని ఇప్పుడు ఆనంద్ సాగర్ గారు వీళ్ళందరూ మా చంద్రబాబు నాయుడు చూడండి, మావిజన్ చూడండి, మా ప్రభుత్వం చూడండి, మావిజన్ అంటే అరే ఇదేదో బాగుంది, ఇదే మా విగన్ అని పెడితే ఇది పోతే ఏదన్నా నేను కూడా పాపులర్ అవుతానని ఏమో జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడేమో తెలియదు. వాడు మావిజన్ అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు కదా, మావి గన్ అంటే యాక్సెప్ట్ చేయరా అనేటువంటి దాని మీద ఏమన్నా అనుకున్నారేమో తెలియదు. ఇక్కడ ఒక అంశం అయితే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్నప్పరెడ్డి గారు చెప్పిన ప్రకారంగా అసలు ఎక్కడ యాక్సెప్టెన్స్ వచ్చింది ఏంటి అనేటువంటి దాని మీద ఆయన అన్నదానికి చెప్పేటువంటి దాంట్లో ఏంటి అని అంటే, ఈ రోజుకైతే ఈ గంటకి పార్లమెంట్, లోక్సభ, రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించటం అనేటువంటిది పూర్తయింది. దానికి సంబంధించినటువంటి బిల్లు ఆమోదం పొందింది, 2 సభల్లో ఆమోదం పొందింది. ఈ బిల్లు రాష్ట్రపతికి వెళ్ళటం అనేటువంటిది లాంఛనం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం సవరణ జరగటం అనేటువంటిది లాంఛనం మాత్రమే. ఆ తర్వాత రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వస్తాయి. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ విభజన చట్ట సవరణ జరిగింది కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి, ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం ఒకటే రాజధాని అనేటువంటి విధంగా చట్ట సవరణ కూడా చేసి దాన్ని సుప్రీంకోర్టు కూడా ఇస్తుంది. ఎందుకు సుప్రీంకోర్టుకి ఇస్తుంది అని అంటే, ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకి ఇస్తారు. సుప్రీంకోర్టు ఎందుకు 3 రాజధానులు చేసినటువంటి క్రమంలో ఆ రోజున రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మీ అసెంబ్లీకి ఆ విధమైనటువంటి హక్కు అధికారం లేదు అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మట్టికాయలు వేసింది. ఆయన సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే ఎస్ఐ హైకోర్టు చెప్పింది కరెక్ట్, నువ్వు చెప్పిందే కుదరదు అని చెప్పి ఇంటీరియం ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు. పూర్తి స్థాయి ఆర్డర్ రావాలి అని అంటే ఇప్పుడు ఈ విధమైనటువంటి బిల్లును తీసుకెళ్లి ఈ చట్ట సవరణకు సంబంధించిన అంశాన్ని సుప్రీంకోర్టుకి తీసుకెళ్తారు. సుప్రీంకోర్టులో కూడా ఈ విధమైనటువంటి పూర్తి స్థాయి తీర్పు రేపు పొద్దున రాబోతుంది. అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేటువంటి విషయం రాజముద్ర పడింది, చరిత్ర లిఖించబడింది. ఇంకెవరు మార్చారు దాన్ని? అందుకనే ఇవి ఎవరన్నా మార్చగలరా లేకపోతే ఇవన్నీ ఒకటే. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మార్చడానికి ప్రయత్నం చేశాడు, తల్లకిందులుగా తపస్సు చేశాడు. తపస్సు చేసి ఏం చేశాడు? అట్రప్లపై కూర్చున్నాడు. నువ్వు చట్టబద్ధంగా జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసిన నిర్ణయం చెల్లుబాటు కాదని హైకోర్టు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. అదే విధంగా నువ్వు పార్లమెంట్కి వెళ్ళు, నీకు ఎదురుంటే మార్చుకో అని చెప్పింది. ఆ రోజున 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఎంపీలు ఉన్నారు. ఆ రోజున పార్లమెంట్కి వెళ్ళి ఈ విధమైన చట్ట సవరణ చేసే అధికారం ఆ రోజున జగన్మోహన్ రెడ్డి కూడా ఉంది. ఏం చేశాడు? పోగలిగాడా? ఆ రోజు పోలేకపోయాడు. ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి అవుతాడు పోతాడు ఇవన్నీ అయ్యే సంగతి కాదు. అయ్యాడు, ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం చేయలేకపోయాడు. కానీ ప్రజాభిష్టం కూడా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఈ నిర్ణయము తప్పు అని ప్రజలు నిర్ణయించారు. 2024 ఎన్నికల్లో చెప్పు దెబ్బ కొట్టినట్టుగా 151 నుంచి 175 సీట్లకి వెళ్లాలనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 11 సీట్లతో ప్రతిపక్ష హోదా కూడా లేకనటువంటి తీర్పు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నిందాక రజనీ గారు ఒక ప్రస్తావన చేశారు. ఏమని? మచిలీపట్నం వాళ్ళకు కూడా ఆశలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఆశలు కల్పించవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఇలానే అనుకున్నాడు, ఉత్తరాంధ్రకి రాజధాని తీసుకొస్తున్నా, ఉత్తరాంధ్ర ప్రజలందరిలో కూడా ఆశలు వచ్చేస్తాయి, ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా అరే రాజధానిని మాకు తెచ్చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని ఉత్తరాంధ్ర ప్రజలందరూ కూడా మాకు మద్దతు ఇస్తారు అని 3 రాజధానులకు సంబంధించిన అంశం తర్వాత పెద్ద సభ పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా విశాఖపట్నంలో సభ కూడా పెట్టించాడు. ఆ సభే వెలవేలపోయింది ఆ రోజున.
ప్రకటన తర్వాత వాళ్ళు సభ పెట్టి అది కూడా వెళ్ళదు. తర్వాత నిర్ణయం ఏందనేది ఉత్తరాంధ్రలో ఏ విధంగా తీర్పు వచ్చిందో చూసి రాయలసీమలో కోర్టు అన్నాడు. రాయలసీమలో మరి రాయలసీమకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ 48. పార్టీకి 2019 ఎన్నికల్లో 49 సీట్లు గెలిచారు. బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు పై కేసు తప్ప ఎవరు గెలవాల. అలాంటి చోట మీకు రాజధాని మీరు రాయలసీమ కూడా చేస్తాను అని చెప్పాడు. ఉత్తరాంధ్ర పోయింది, రాయలసీమలో పోయింది, మధ్యాంధ్రలో పోయింది, మొత్తం పోయి చటికలు పడ్డాడు జగన్మోహన్. ఇప్పుడేదో ఆల్రెడీ రాజధాని అంటే సిఆర్డీఏ పరిధి అంతా కూడా రాజధాని అని ఆ విధమైనటువంటి పరిధిని చాలా స్పష్టంగా విభజన చట్టంలో ఈ రోజున సవరించిన దాంట్లో పేర్కొనటం అనేటువంటి జరిగింది. విజయవాడ ఉంది, గుంటూరు ఉంది దాంట్లో. ఇప్పుడు అదనంగా చేర్చింది ఏంటి? మచిలీపట్నం చేర్చాడు. మచిలీపట్నం అదనంగా ఉపయోగం అయిద్దని ఒకవేళ రజనీ గారు చెప్పిన దాని ప్రకారం అనుకుందాం. ఒకవేళ మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉంటే వాళ్ళందరూ ఓట్లు వేసారని అనుకో. ఇప్పుడు మొన్న ఉత్తరాంధ్ర అలాగనే అనుకుంటే మొత్తం పోయింది, రాయలసీమ పోయింది, మధ్యాంధ్ర పోయింది, మొత్తంగా పోయింది. ఇప్పుడు మచిలీపట్నంలో 7 సీట్ల కోసం మాదిగన్న కనిపెట్టాడా జగన్మోహన్ రెడ్డి? ఇది మచిలీపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లా ఈ 3 జిల్లాల్లో ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూటమి కలిసినంత వరకు మెజారిటీ స్థానాలు కూటమికే వస్తాయి. ఆయనకి స్థానాలు వచ్చినప్పటికీ ఏమండి ఇలాంటి పేర్లతోనో ఇలాంటి వాటితోనో ఎన్నికల వ్యవహారము ప్రజాభిప్రాయాలు ఉండవు. పేర్లతో రాజధాని అనేటువంటి అంశము ప్రజల గుండె చప్పుడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రాజకీయాలు సంగతి తర్వాత. మరి 14-19 ఎందుకు ఓడిపోయినట్టు కృష్ణాంజనేయులు గారు? దగ్గరుండి ఆయన 33,000 ఎకరాలు రూపాయి ఖర్చు లేకుండా రాజధాని చేసినానంటూ పార్లమెంట్ లో అద్భుతమైన స్పీచ్ ఇచ్చినారు కదా పెమ్మసాని గారు. అది రాష్ట్ర రాజధాని రైతులకి అర్థమయ్యే భాషలోనా లేకపోతే స్పీకర్ గారికి అర్థమయ్యే భాషలోనా మాకైతే అర్థం కాల. తాడికొండ సైతం ఓడిపోయింది. 60 రోజుల్లో తీసుకొచ్చారట, 60 రోజుల్లో తీసుకొచ్చారట. ఎవరి అసమ్మతి లేదట. ప్రశ్న అడిగారు, ఆగండి, ప్రశ్న అడిగారు కదా. 2014 నుంచి 19 వరకు అన్నారు. అప్పుడైతే టీడీపీ, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి ప్రభుత్వం, జనసేన మద్దతు. తర్వాత 3 పార్టీలు విడిపోయినాయి, రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఇక్కడే రాజధాని అవుతుందని చెప్పాడు. అందుకనే మీరు ఒక ప్రశ్న అడిగారు. రాజధాని తెచ్చారు కదా, పవన్ గారితో ఏం పని? పవన్ గారితో ఏం పని? బాబు రాజధాని తెచ్చారు కదా, గెలిచారా? ఉంది కదా. నేను రజనీ గారు, నేను మాట్లాడుతున్నాను, నేను నా అభిప్రాయాలు చెప్తున్నాను. మీరు ఒక ప్రశ్న అడిగారు, నేను ప్రశ్నకు సమాధానం మీ టర్మ్ వచ్చినప్పుడు మీరు మాట్లాడారు. ఒకటి, ఆ రోజున 2014లో గెలిచారు, వైసీపీ ఓడిపోయింది. 2019లో వైసీపీ గెలిచింది, కూటమి ఓడిపోయింది. ఈ రాజకీయ పరమైనటువంటి అంశాల మీద ఉన్నాయి. ఇప్పుడు అమరావతి ఈజ్ నాట్ ఓన్లీ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బట్ ఆల్సో హార్ట్ బీట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. ఇది నిజం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజల గుండె చప్పుడు ఈ రోజున రాజధాని అమరావతి అయినటువంటిది. ఇది రాజకీయ పరమైనటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి అంశాలు 24 ఫలితాలు ఇచ్చాయి. ఇప్పుడు కూడా రేపు గెలుస్తారా లేదా చేసేందుకు ఇది అనేటువంటిది అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి.